అమర్ సింగ్ తండ, హరిప్రియాల అమర్ సింగ్ తండ, వెంకటాపురం విలేజ్. ఎన్ని గంటలకు వచ్చినావు? నా 5ంటికి లేచిన, 6ంటికి ఇక్కడ వచ్చిన. ఇదే పరిస్థితి, ఊరియా బత్తల పరిస్థితి. ఇగో 4 ఎకరాలు వేసిన మొక్కజొన్న, 2 సార్లు నానో ఊరియా కొట్టిన, ఒకసారి నానో డిఏపి కొట్టిన. ఊరియా ఏంది పంట పండదు కనీసం అనేది. మొత్తం 4 ఎకరాలకు 4 20 80 బత్త కూడా వేయలేదు. అది చేసిన కౌలు చేసినా ఎస్ట్ అవుతాం ఉన్నది ఫలితం. సిమెంట్ మన గోడ కడతాం, గోడలో సిమెంట్ లేని ఉసుకతో గోడ కడితే అవుతుందా? ఆగదు. అట్నే అవుతుంది పరిస్థితి. యూరియా అనేది ఏర్లోకి పోతుంది, పైన కొడితే ఏం యూజ్. టాబ్లెట్ మింగంది, డాక్టర్ మందులు రాసి పంపితే టాబ్లెట్ తీసుకోపోయింది, మందులు రాసి పంపితే ఏం ఫలితం ఉంటది? సాయంత్రం చచ్చిపోతాడు. చాలా మంచిగా ఉన్నాయి సారు, చాలా మంచిగా ఉన్నది. ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉన్నది. ఏం చెప్పాలి ఇక? రైతు భరోసా కాదు, రైతులకు బొందా పెడతాడు, రైతులకు రాజు చేస్తాడు, బొందా పెడతాడు, తోగుతాడు, చేసి తోవి బొందా పెడతాడు. ఇది ఊరియా బత్తల పరిస్థితి. చలి ఇగో మేము ఇంటికాడ పనులు చూసుకోవాలా, ఇక్కడ వచ్చి మేము మోటార్ గిట్లా బుడతలు గిట్లా వరాలు గిట్లా పెట్టుకోవాలా, ఇక్కడ వచ్చి ఊరియా బత్తల కోసం నిలబడితే ఈ పరిస్థితి. పొద్దుగాల పోతే ఇంటికాడ ఏమో ఆడోళ్ళు తిడతారు, ఇక్కడ పోతే ఈ పరిస్థితి. ఏమున్నది? గత 10 ఏళ్ళలో ఎప్పుడన్నా చూసినావు? 10 ఏళ్ళలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే టైట్ ఉంటాయి సార్, ఇదే టైట్. ఊరియా బత్తల గురించి టైట్, దేని గురించి టైట్ ఉండదు కానీ ఊరియా బత్తల గురించి తెలిసి కూడా ఎట్లా నేను ఒక్కనే ఎత్తే అవుతుంది సార్, ఒక్కనే ఎత్తే అవుతుంది. ఇగో ఇదే మార్పు. ఏమున్నది? ఈ లైన్ లో నిలబడు మార్పు. ఏమున్నది? ఇంకా మార్పు, ఇదే మార్పు. ఒకసారి వచ్చినోనికి వచ్చింది, రానోనికి రాలేదు. ఎట్లా బతకాలి? ఇదే జేసీబీతో తోగుతాడు, బొంద పెడతాడు, ఇంకేమున్నది? అంతే.